ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు చెప్పడం మర్చిపోయాను. ఇందాక యుఎస్ లో ఉన్న మా అంకుల్ కాల్ చేశారు. నన్ను అక్కడికే రమ్మంటున్నారు. ఏంటి, నువ్వు అమెరికా వెళ్తున్నావా మనీషా? అవునా ఆంటీ, నేను ఇంకక్కడే ఉంటాను. అయ్యయ్యో, నువ్వందరికీ దూరం అయిపోతావా మనీషా? అదేదో నీ కూతురు కోడలా దూరం అయిపోయినట్టు అంత బాధపడతావేంటి? తను వెళ్తున్నది అమెరికాకే కదా, ఏదో అండమానికి వెళ్ళిపోయినట్టు బాధపడతావే. అయినా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది. ఇదిగో అమ్మాయి, నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు. ఎందుకు ఇంత సడన్ గా డెసిషన్ తీసుకున్నావు మనీషా? సమాధానం నీకు తెలుసు మిత్ర. వెళ్ళనివరా? మనమే తనకు పెళ్లి చేద్దాము అనుకున్నాము, తనే వెళ్తానంటోంది. మంచిదే కదా. యుఎస్ ఎప్పుడు వెళ్తున్నావు మనీషా? రేపు రీయూనియన్ పార్టీ అవగానే వెళ్ళిపోతాను. ఆల్రెడీ మా అంకుల్ వీసా టికెట్స్ పంపించారు. ఇదిగో అమ్మాయి, రాత్రి ఇంటికి వస్తావా, అట్నుంచి అట్టే వెళ్ళిపోతావా? రేపు నైట్కే ఫ్లైట్ అండి, అట్నుంచి అట్టే వెళ్ళిపోతాను. అయితే ఎల్లుండి వీళ్ళ పెళ్లి రోజుకు ఉండవన్నమాట. అది మరీ మంచిదేలే. ఎంతైనా వీడిని ప్రేమించావు కదా. లక్ష్మితో వీడికి పెళ్లి అయిపోయింది, నీకు బాధగానే ఉంటుంది. ఎల్లుండి బాధపడేది మనీషా కదే, ముసలి వదిన. రేపు లక్ష్మియే బాధపడుతుంది. నీ పెళ్లి వార్త వినాలనుకున్నాం, నీ ప్రయాణం వార్త వింటున్నాం. రేపే ప్రయాణం అంటున్నావు కదమ్మా, వెళ్ళి నీ బ్యాగ్ సర్దుకో. హలో రాజేష్. ఇందాకే నీ ఫోన్ చూశాను రా. నీకు భలే కలిసి వస్తుందమ్మాయి, అంతా నీ అదృష్టం అనుకో. లక్ష్మికి అదృష్టం కలిసి రావట్లేదు, దురదృష్టం ఎదురొస్తుంది. రేపు రీయూనియన్ ఏంటి? నైట్కి మనీషా అమెరికా వెళ్ళడం ఏంటి? చూస్తుంటే ఇదేదో ప్లాన్ లా ఉందక్కా. అవును, ప్లానే. రేపు మీ అక్క కాపురంలో మనీషా కుంపటి రాజేయబోతుంది. నాకు అదే డౌట్గా ఉంది వదిన. నాకు తెలిసి మనీషా అంత ఈజీగా అన్నయ్యను వదిలిపోదు. అలాంటిది అంత ఈజీగా అమెరికా వెళ్తుందంటే నమ్మబుద్ధి కావట్లేదు. అవునక్క, ఖచ్చితంగా మనీషా ఏదో ప్లాన్ చేస్తోంది. సడన్ గా రీయూనియన్, సడన్ గా అమెరికా. ఇదేది నమ్మేలా లేదు. రీయూనియన్ ఓకే, కానీ అమెరికా అంటేనే నాకు డౌట్గా ఉంది. పెళ్లి చేస్తామని అమెరికా అంటుందా, లేక ఇంకేమైనా చేయబోతుందా? దీని గురించి ఆలోచించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.